మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను కృపా సింహాసనము దగ్గరకు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు అంశము దేవుని చిత్తము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, గాడ్స్ వెల్. లెట్ us find out what is God's will, what is the will of God. దేవుని యొక్క చిత్తము అంటే ఏమిటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని మాట నీలో ఏమి చేస్తుంది? వాట్ డస్ వర్డ్ ఆఫ్ గాడ్ డూ ఇన్ యువర్ లైఫ్? దేవుని శక్తి నీలో ఏమి చేస్తుంది? వాట్ డస్ ద పవర్ ఆఫ్ గాడ్ డూ ఇన్ యువర్ లైఫ్? దేవునికి ఇష్టమైన వారు ఎవరు? హూ ఆర్ ది గాడ్స్ డిలైట్? Who hates, who refuses God's word? దేవుని దూషించిన వారు, తిరస్కరించిన వారు ఎవరు? పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలుగుతాము మన వ్యక్తిగత జీవితాలలో? హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నీవు నమ్ముచున్నావా? నీవు అంగీకరిస్తున్నావా? ఆర్ యు యాక్సెప్టింగ్ ద విల్ ఆఫ్ గాడ్? డు యు బిలీవ్? Do you accept the will of God in your life? ఈ ప్రశ్నలకు సమాధానాలను పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకోవటానికి ప్రియమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరం కూడా సిద్ధపడదాం. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ is found in the book of Psalms 107 verse 20. కీర్తన 107వ కీర్తన 20వ వచనము ద్వారా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది ప్రవచనాత్మక వాక్కు. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. He sent forth his word and healed them. He rescued them from the grave. Praise be to Jesus. It is the prophetic word. It came to pass through Lord Jesus Christ. It will come to pass in our lives when we believe in Jesus. కీర్తన 107:20వ వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, ఇది ప్రవచనాత్మక వాక్కు. ఆయన తన వాక్కును పంపి, తండ్రి అయిన యెహోవా తన వాక్యాన్ని పంపించారు ప్రజల యొద్దకు. యేసు ప్రభుల వారిని పంపించారు ప్రజల యొద్దకు. వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. పాపము అనే గుంట నుండి, చెర అనేటువంటి గుంట నుండి, చీకటి అనేటువంటి గుంట నుండి, సాతానుడు అనేటువంటి గుంట నుండి మానవ జాతిని విడిపించటానికి తండ్రి అయిన యెహోవా తన వాక్యాన్ని పంపారు. తన ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారిని పంపారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈరోజు నీవు ఎక్కడ ఉన్నా, నీవు ఏ దేశములో ఉన్నా, నీ రక్త సంబంధులు ఏ స్థితిలో ఉన్నా, వాక్యము వారి దగ్గరకు వెళుతుంది. యేసు ప్రభుల వారు వారి దగ్గరకు వెళతారు. ఆయన తన వాక్కును పంపి వారును బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. చరిత్రలో ఈ ప్రవచనాత్మక వాక్కు యేసు ప్రభు జీవితము ద్వారా భూలోకములో నెరవేరింది. ఇట్ కేమ్ టు ఫుల్ఫిల్మెంట్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్. ఇట్ విల్ పాస్ ఇన్ యువర్ లైఫ్. లార్డ్ సెండ్స్ హిస్ వర్డ్ టు హీల్ యూ, టు డెలివర్ యూ, టు ప్రొటెక్ట్ యూ, టు సెట్ యూ ఫ్రీ. whom Lord Jesus sets free, they are free indeed. యోహాను 8:36. యేసు దేవుని యొక్క వాక్యము, యేసు ప్రభువు వారు ఎవరినైతే విడిపిస్తారో వారికి విడుదల కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి విశ్వాసము ద్వారా వాగ్దానపు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. ఈరోజు ప్రియమైనటువంటి సంఘమ, దేవుని యొక్క చిత్తము ఏమిటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. Let us meditate upon one chapter in the Holy Bible. In the book of Mark chapter 3, we are going to meditate upon this chapter from
chapter 3, Gospel of Mark chapter 3 verses 1 to 35. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 35 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. We are going to study this chapter. ఈ అధ్యాయానికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి పేరు దేవుని చిత్తము. ఈ అధ్యాయంలో 35 వచనాలను 5 భాగాలుగా నేను విభజిస్తూ ఉన్నాను. I'm going to divide these 35 verses into 5 divisions. Verses 1 to 6. One division. మొదటి 6 వచనాలు ఒక భాగము. దేవుని మాట నీ జీవితంలో ఏమి చేస్తుంది? Verses 1 to 5. One division. God's word. What does the word of God do in your life? 7వ వచనం నుండి 12వ వచనం వరకు రెండవ భాగం. ఇక్కడ దేవుని శక్తి గురించి వివరించబడి ఉన్నది. What does the power of God do in your life? దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ఏమి చేస్తుంది? మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు దేవునికి ఇష్టమైన వారు ఎవరు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. Who is the God's delight? It is written. Mark chapter 3 verses 13 to 19. మార్క్ సువార్త 3వ అధ్యాయం 20 నుంచి 30 వరకు దేవుని దూషించిన వారు, తిరస్కరించిన వారు ఎవరు? Who did not accept God, who refuses God, who hates God. It is written from verse 20 to 30th. Mark chapter 3 verses 31 to 35. God's will is written. దేవుని యొక్క చిత్తము గురించి మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుండి 35 వరకు రాయబడి ఉంది. ఈ అధ్యాయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో అనేక అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని నేను చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రతి అధ్యాయంలో ఉన్న పరిశుద్ధమైన యేసయ్య ప్రణాళికను మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ఈరోజు అంశము దేవుని చిత్తము. ప్రియమైనటువంటి సంఘమా, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మూల వాక్యము మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. కీ వర్స్ ఇన్ చాప్టర్ 3. మార్కు 3:35. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. When Christ was on this planet earth, he said, anyone who fulfills the will of my Father, they are called my brother, my sister. Who is my brother? Who is my sister? Who is my mother? Who is my family? Christ said, anyone obeys the will of God, anyone follows the will of God, they are called my brothers, they are called my sisters, they are called my family. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని యేసు ప్రభుల వారు అన్నారు. అసలు జరిగినటువంటి సంఘటన ఏమిటి? 31 నుంచి చదువుతాను. మార్కు 3:31 నుంచి. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో నివసించిన కాలములో జరిగినటువంటి సంఘటన. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు సర్వసృష్టికర్త. యేసు సర్వశక్తిమంతుడు. యేసు సర్వాధికారి. యేసయ్య అంటున్న మాటలు దేవుని చిత్తము. దేవుని చిత్తము అంటే ఏమిటి? యేసు ప్రభు వారి భూలోకములో నివసించిన కాలములో 33.5 సంవత్సరాలలో ఒక గృహములో సువార్తను ప్రకటిస్తుండగా తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను
తండ్రి గురించి యేసు ప్రభులు వారు బయలుపరుస్తూ ఉన్నారు. సత్యము గురించి బయలుపరుస్తూ ఉన్నారు. పరలోకము గురించి యేసు ప్రభులు వారు వివరిస్తూ ఉన్నారు ఒక ఇంటిలో. అప్పుడు ఈ లోకానికి సంబంధించిన భౌతికమైన యేసయ్యను ఈ లోకములోకి మనిషిగా, శరీరధారిగా, సత్య సంపూర్ణుడుగా ఒక శరీరము ధరించి భూలోకములో ఒక పాత్రగా వాడబడటానికి ఉపయోగపడినటువంటి స్త్రీ మరియ, ఆవిడ వచ్చింది. ఈ లోకంలో మాత్రమే యేసు ప్రభుల వారికి ఆవిడ ఒక తల్లి. ఆవిడ వచ్చింది. ఆవిడతో పాటు ఇంకెవరు వచ్చారు? యేసు ప్రభుల వారు పుట్టిన తరువాత యోసేపు మరియలకు మరికొంతమంది పిల్లలు కలిగి ఉన్నారు. వాళ్ళు అంటే యేసు ప్రభుకి ఈ లోకములో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అవుతారు. వాళ్ళందరూ వచ్చారు. మరియ, తల్లి అయిన మరియ యేసు ప్రభుకి భౌతికంగా ఈ లోకములో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇల్లు నిండిపోయింది. యేసు ప్రభుల వారు ఒక ఇంటిలో వాక్యాన్ని చెప్తూ ఉన్నారు, పరలోకం గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు బయట ఉన్నారు. శిష్యులు వచ్చి చెప్పారు, మీ అమ్మ వచ్చింది, మీ చెల్లెలు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు అని శిష్యులు వచ్చి యేసు ప్రభుతో అన్నారు. అప్పుడు యేసయ్య అంటున్నారు, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు, నా చెల్లెలు ఎవరు, నా సహోదరి ఎవరు? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లి, నా చెల్లెలు, నా సహోదరుడు అని యేసయ్య అంటున్నారు. అసలు దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని యొక్క ప్రణాళికే దేవుని చిత్తము. గాడ్స్ ప్లాన్, గాడ్స్ లా is called will of God. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని యొక్క శాసనమే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆజ్ఞే దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తము అంటే ఏమిటి? ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి పేరు దేవుని చిత్తము. 10 ఆజ్ఞలకు ఉన్నటువంటి పేరు దేవుని చిత్తము. దేవుని మాటే దేవుని చిత్తము, దేవుని ఆలోచనే దేవుని చిత్తము. గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్ is called God's will. Law of God is called God's will. Whatever God desires, whatever God plans for mankind, it is called the will of God. Whatever God desires, whatever God plans, whatever is the law of God is called the will of God. దేవుని చిత్తము అంటే దేవుని ప్రణాళిక, దేవుని కోరిక, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనుగ్రహించిన తన ప్రణాళిక, తన ఆజ్ఞలన్నీ కూడా దేవుని చిత్తములో ఉన్నాయి. తన ఆజ్ఞలను పాటించటమే దేవుని చిత్తం. 10 ఆజ్ఞలను పాటించటమే దేవుని చిత్తము. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ యేసయ్య అంటున్నారు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియునని చెప్పాను. ఇఫ్ ఎనీవన్ ఫుల్ఫిల్స్ ద విల్ ఆఫ్ గాడ్, దే ఆర్ కాల్డ్ మై బ్రదర్, మై సిస్టర్, మై మదర్. ప్రేమైనటువంటి సంఘమా, మరి దేవుని చిత్తము ఎక్కడ రాయబడి ఉన్నది? పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క చిత్తాన్ని మానవ జాతికి తెలియచేస్తుంది. దేవుని యొక్క మాట ద్వారా దేవుని యొక్క చిత్తము బయలుపరచబడుతుంది. God's word reveals God's will. God's plan will be revealed. God's will be revealed through the word of God. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధమైన దేవుని మాట దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనను నీ ఎడల, మానవ జాతి ఎడల తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి మానవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యమై ఉన్న యేసు ప్రభు దగ్గరికి మానవుడు రావాలి. ఏ కులమైనా, ఏ దేశమైనా, నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, దేవుని చిత్తము నీవు తెలుసుకోవాలి అంటే నీవు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చిత్తము మానవుడికి ఎలా తెలియజేయబడింది? పరిశుద్ధ గ్రంథము ద్వారా, యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క చిత్తము
వాక్యము ద్వారా మానవ జాతికి తెలియచేయబడి ఉన్నది. God's will is revealed through the word of God. God's will is revealed through Lord Jesus Christ. God's will be revealed through the power of the Holy Spirit. God's will be revealed through the word of prayer, through the word of God. Praise be to Jesus. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? నీ జీవితములో దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే వాక్యమై ఉన్న యేసు ప్రభు దగ్గరకు రావాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇక్కడ దేవుని మాట ఏమిటి? దేవుని మాట దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని చిత్తము ఏమిటి? దేవుని చిత్తము ఏమిటి అంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు కృతజ్ఞతా హృదయము కలిగి జీవించాలి. ఇదే దేవుని చిత్తము. వాట్ ఈస్ గాడ్స్ విల్? ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ come to the throne of grace and give thanks to the Father in all the aspects of life. It is the will of God. Will of God is give thanks to Father in all the aspects. First book of Thessalonians chapter 5 verses 16 to 18. దేవుని చిత్తము అంటే ఏమిటి? ప్రతి విశ్వాసిలో కృతజ్ఞతా హృదయము కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే దేవుని యొక్క చిత్తము. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18లో వ్రాయబడినటువంటి ఒక సత్యము. ప్రతి విశ్వాసి అమెరికాలో సంవత్సరానికి ఒకసారి థ్యాంక్స్ గివింగ్ డే జరుపుతారు. మదర్స్ డే, ఫాదర్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, వ్యాలంటైన్స్ డే అని సంవత్సరానికి ఒక్క రోజు వాళ్ళు అనేక ఉత్సవాలు జరుపుతారు అమెరికా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు దూరంగా ఉంటారు, పిల్లలు వాళ్ళకు దూరంగా ఉంటారు, తరువాత రక్త సంబంధులు వాళ్ళకు దూరంగా ఉంటారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ళని కలపటానికి వ్యాపార రీత్యా సాంఘికంగా తరువాత అమెరికా వాళ్ళు అలాంటి ఆచారాలు తీసుకొచ్చారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, వ్యాలంటైన్స్ డే అని అమెరికా వాళ్ళు అవన్నీ తీసుకొచ్చారు. In America, they brought out all these days: Father's Day, Mother's Day, Valentine's Day, Thanksgiving Day. But what does Bible say? It is the will of God to thank Him every moment of our life. First book of Thessalonians chapter 5 verses 16 to 18. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. ప్రతి విషయంలో ఉద్యోగము వచ్చిందా? ఉద్యోగము లేదా? ఉద్యోగము ఉన్నదా? ఇల్లు లేదా? ఇల్లు ఉన్నదా? వీసా వచ్చిందా? వీసా రాలేదా? సమస్యలు ఉన్నాయా? సమస్యలు పోయాయా? ఒక రోగము ఉన్నదా? ఒక సమస్య ఉన్నదా? ప్రతి విషయములో నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, కష్టాలు ఉన్నా సరే, అప్పులు ఉన్నా సరే, రోగాలు ఉన్నా సరే, సమస్యలు ఉన్నా సరే, నీ వ్యక్తిగత జీవితములో ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ కష్టకాలములో, ఆ దుఃఖకరమైన పరిస్థితులలో, అప్పులలో, శోధనలలో, సమస్యలలో, నిస్సహాయ స్థితిలో ఒక విశ్వాసి మానసిక స్థితి ఎలా ఉండాలి? A believer's state of mind should be thankful heart in all the aspects of life. Mind should not be changed according to the situation. Your mind should be according to the will of God. You should give thanks to Father in all the circumstances. అన్ని సందర్భాలలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది విశ్వాసుల యొక్క బాధ్యత. దేవుని యొక్క చిత్తము ఏమిటి? నీ జీవితములో ప్రతి విషయములో కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, కుటుంబాలలో ఇబ్బందులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. చెప్పుకోలేని సమస్యలు కొన్ని, చెప్పగలిగే సమస్యలు కొన్ని. ప్రతి సమస్యలో కూడా ప్రతి విశ్వాసి మానసిక స్థితి, మనసులో ఉన్నటువంటి స్థానము, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయంగా ఎదుగుచున్న ఒక విశ్వాసి జీవితంలో ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతా హృదయము కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తండ్రికి.
స్తుతులు చెల్లించాలి. కీర్తనల ద్వారా, హృదయము ద్వారా తండ్రిని స్తుతించాలి, ఆరాధన చేయాలి. ఒక వ్యక్తి స్తుతించలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు, ఆరాధన చేయలేకపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? తన మనసంతా తన కష్టాల మీద ఉంచుతున్నాడు, పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవటం లేదు. తన మనసంతా పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అన్యులు అలా చేస్తారు, వాళ్ళకి దేవుడి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మరి విశ్వాసులు ప్రతి క్షణం కూడా ఆరాధన చెల్లించాలి. అదే దేవుని చిత్తం. స్తుతించాలి, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. రెండవది, దేవుని చిత్తము ఏమిటి? వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్? ఫస్ట్ బుక్ ఆఫ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 verse 3. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి హోలీ. హౌ కెన్ యూ అండ్ ఐ బి హోలీ విత్ అవర్ ఎబిలిటీ? Man cannot be holy with his ability, with his deeds. Every human being can be holy through the blood of Jesus. The blood of Jesus makes mankind holy. Therefore, you and I need to come to the throne of grace to be holy, to receive the holiness through the blood of Jesus. మానవుడు ఈ లోకములో పుట్టుక ద్వారా పాపి. ఈ లోకములో పాపము ఉన్నది, ఈ లోకములో చీకటి ఉన్నది, ఈ లోకములో దుష్టత్వం ఉన్నది, ఈ లోకములో చెడు, ద్వేషము, పగ, ప్రతీకారము, హత్యలు, అవమానాలు, నిందలు, సమస్యలు, రోగాలు, బంధకాలు, బలహీనతలు అన్ని లోకంలో ఉన్నాయి. మరి మానవుడు పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడైన యెహోవా మానవ జాతిని రక్షించటానికి మానవుడు చెయ్యలేని పనిని మనిషిగా యేసయ్య ఈ లోకానికి పంపి, యేసయ్య తన రక్తాన్ని సిలువలో కార్చడం ద్వారా పాపిని పవిత్రునిగా చేశారు. ఇది దేవుని యొక్క చిత్తం. నీ జీవితంలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అందుకే యేసయ్య అన్నారు ఏమని? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా చెల్లి, నా తమ్ముడు, మా అమ్మ, నా కుటుంబము అని యేసయ్య అన్నారు. యేసయ్యకు నువ్వు శిష్యుడిగా, యేసయ్యకు తమ్ముడిగా, యేసయ్యకు చెల్లెలుగా, యేసయ్య కుటుంబములో నేను చేర్చబడాలి అంటే, దేవుని కుటుంబములో, దేవుని రాజ్యములో, పరలోకములో దేవుని ఇంటికి నేను చేరాలి అంటే, యేసయ్యను చూడాలి అంటే, కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించాలి అంటే, ఆరాధనలో దేవుని శక్తిని అనుభవించాలి అంటే, ఆరాధనలో దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలి అంటే యేసయ్య దగ్గరకు మానవుడు రావాలి. ప్రతి విశ్వాసి కూడా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించాలి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మూడవ సత్యము. దేవుని చిత్తము ఏమిటి? మూడవ సత్యము. Peter's second letter, chapter 3, verse 9. God's will is to be holy. You and I need to be holy. Second book of Peter's second letter, chapter 3, verse 9. Everyone should be saved. It is the will of God. That's the reason Jesus came into this world. Jesus died on the cross and rose again after 3 days. Why? It is the will of God that everyone should be saved. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇట్ ఈస్ కాల్డ్ జనరల్ విల్ ఆఫ్ గాడ్. మనుషులందరి ఎడల దేవుని యొక్క చిత్తము ఏమిటి? మనుషులందరి ఎడల, ఈ లోకములో ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, మనుషులందరి ఎడల దేవుని చిత్తం ఏమిటి అంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఆఖరి భాగము. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరు? యేసయ్య. తన కృప, తన కనికరము, తన అనుగ్రహము ఇంకా మానవ జాతి మీద చూపిస్తున్నారు. ఎన్ని రోగాలు వచ్చినా, ప్రజలు చచ్చిపోతున్న ఈ లోకంలో దేవుని భయం రావటంలా ప్రజల్లో. సెలవు వస్తే చాలా మంది ఏం చేస్తున్నారు? ఇంకా పార్టీలు, స్నేహితులు ఈ లోకానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఆలోచన చేయండి. అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, గల్ఫ్ దేశాలలో, భారతదేశంలో
జనం చచ్చిపోతున్నా కూడా అన్యులకు ఇంకా బుద్ధి రావటంలా, దేవుడి భయం రావటంలా, దేవుని మీద ప్రేమ రావటంలా. కారణం వాళ్ళ ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. అయినా యేసయ్య ఇంకా కృప చూపుతున్నారు. ఒక పక్క పాపం పెరిగిపోతుంది, మోసాలు పెరిగిపోతున్నాయి, అన్యాయము అక్రమము పెరిగిపోతున్నాయి ఈ లోకములో. చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, మీకు తెలిసినవే ఆ సత్యాలన్నీ. కాబట్టి లోకములో ఉన్న విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. బైబిల్లో వ్రాయబడినటువంటి సత్యము, దేవుని చిత్తం ఏమిటి? నీవు ప్రతిరోజు ప్రతి క్షణము కృతజ్ఞత హృదయము కలిగి జీవించాలి. నీవు పరిశుద్ధముగా వాక్యానుసారముగా జీవించాలి. ఈ లోకములో ఉన్న మానవులందరూ రక్షణ పొందాలి. అంటే నీ నోరు ఉపయోగపడాలి, నీ మనసు ఉపయోగపడాలి, నీ కంప్యూటర్ ఉపయోగపడాలి, నీ ఫోను ఉపయోగపడాలి, నీ కారు ఉపయోగపడాలి, నీ ఉద్యోగం ఉపయోగపడాలి, నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ సంపాదన, ఇవి కలిగి ఉన్నదంతా ఆత్మల రక్షణలో ఒక పాత్రగా ఉపయోగపడాలి. ఇదే నీ జీవితములో దేవుని చిత్తము. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే అని యేసయ్య ఆ మాట అన్నారు. అందుకే ఆ మాట అన్నారు. దేవుని చిత్తం ఏమిటి? స్వస్థత దేవుని చిత్తం. ప్రజలు నమ్మరు, నమ్మని వారికి లేదు, పరలోకమే లేదు నమ్మని వాడికి. అందుకే యేసయ్య అంటున్నారు, దేవుడు మానవులను ఇంకా ప్రేమిస్తున్నారు, ఇంకా కృప ఉన్నది. ఈ లోకములో ప్రజలు నమ్మకపోయినా, పాపములో ఉన్నా, అజ్ఞానంలో ఉన్నా, అంధకారములో ఉన్నా, చీకటిలో ఉన్నా, దేవుడు తన కృప ఇంకా ఉంచుతున్నారు, తన అనుగ్రహం ఇంకా ఉన్నది. దేవుడు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రజలు దేవుని దగ్గరకు రావటంలా. నామకార్థమైన క్రైస్తవ జీవితం, పండగ క్రైస్తవులు లాగా ఈ లోకములో చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ ఆరాధనల్లో పాలు పొందటానికి సిద్ధపడుతున్నారు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణం కృతజ్ఞత హృదయము లేక జీవిస్తున్నారు, పరిశుద్ధత లేక జీవిస్తున్నారు, రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోకుండా జీవిస్తున్నారు ఈ లోకములో ఉన్నవారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో యేసయ్య అన్నారు మరొకసారి, 7వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. Everyone who calls Lord, Lord will not enter into the kingdom of God, but everyone who obeys the will of God shall enter into the kingdom of God. Matthew chapter 7 verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రియమైనటువంటి సంఘమా, ఆలోచన చేయి. దేవుని చిత్తమే నీవు స్వస్థత పొందాలి, దేవుని చిత్తమే నీకు ఉద్యోగము రావాలి, దేవుని చిత్తమే నీ కుటుంబంలో ఉన్న కష్టాలు పోవాలి, దేవుని చిత్తమే నీవు నీ కుటుంబం ఒక పాత్రగా వాడబడాలి, దేవుని చిత్తమే నీవు స్వస్థత పొందాలి, దేవుని చిత్తమే నువ్వు బతకాలి, దేవుని చిత్తమే నీవు మంచి స్థితి కలిగి ఉండాలి, దేవుని చిత్తమే ప్రతిరోజు నీవు యేసయ్యను మహిమపరచాలి. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 వర్స్ 24, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత ప్రతి విశ్వాసి యొక్క జన్మ హక్కు. క్రీస్తు కొరకు బలమైన సాధనముగా నీవు వాడబడాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. ప్రియమైనటువంటి సంఘమా, స్వస్థత నీ జన్మ హక్కు, రక్షణ నీ జన్మ హక్కు. క్రీస్తు రక్తము ద్వారా విడుదల విమోచన కలిగింది, రక్షణ కృప ద్వారా కలిగింది. రక్షణను కాపాడుకోవలసిన బాధ్యత నీది. ప్రియమైనటువంటి సంఘమా, మార్కు సువార్త 3వ అధ్యాయాన్ని ధ్యానం చేయాలి అన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, మొదటి 6 వచనాల్లో దేవుని మాట ఈ లోకములో యేసయ్య నివసించిన కాలములో ఇజ్రాయేలు జాతిలో, ఇజ్రాయేలు జనాంగముల మధ్యలో వారి యొక్క సమాజ మందిరం, వాళ్ళ యొక్క సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా ఒక ఊచ చెయ్యగలవాడు అక్కడ ఉన్నాడు.
అయితే వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు కూడా మందిరంలోకి వచ్చారు. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. దేవుని మాట ద్వారా స్వస్థత కలిగింది. దేవుని మాట ద్వారా దేవుని చిత్తాన్ని మానవుడు తెలుసుకోగలుగుతాడు. దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే దేవుని మాటను వినాలి, దేవుని మాటకు లోబడాలి. అప్పుడే దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది. ఏం జరిగింది? ఊచ చెయ్యగలవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని ఇంటిలోకి వచ్చాడు. దేవుని మాటలు విన్నాడు. యేసయ్య మాట విన్నాడు. యేసయ్య చెప్పారు. ఏమని చెప్పారు? నీ చెయ్యి చాపుమని ఆ మనిషినితో చెప్పాను. చెయ్యి చాపాడు. యేసయ్య మాట ద్వారా స్వస్థత కలిగింది. దేవుని చిత్తమే దేవుని మాటలు వినటం, దేవుని చిత్తమే దేవుని మాటకు లోబడటం, దేవుని చిత్తమే నీవు స్వస్థత పొందటం. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని మాట ద్వారా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదాలు విడుదల చేయబడతాయి. గాడ్స్ వర్డ్ రివీల్స్ హిస్ విల్. గాడ్స్ వర్డ్ రివీల్స్ హిస్ ప్లాన్ టు ద మ్యాన్కైండ్. Lord Jesus spoke the word and there was a healing. Mark chapter 3 verses 1 to 6. Mark chapter 3 verses 7 to 12. ఇక్కడ ఏం జరిగింది? మరొక రోగి 10వ వచనం, ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆమేన్. Many people had come to Jesus to receive the healing. Demon possessed were brought into the presence of God for the deliverance. His word set them free. Power of God released in the midst of the saints. Praise be to Jesus. దేవుని శక్తి బయలుపరచబడింది. దేవుని ఇంటిలో యేసయ్య దగ్గర దేవుని మాట నీలో ఏం చేస్తుంది? దేవుని ప్రణాళిక నెరవేరుస్తుంది. దేవుని మాటలు వింటే, దేవుని మాటకు లోబడితే దేవుని యొక్క చిత్తం నీలో నెరవేరుతుంది. దేవుని శక్తి నీలో ఏమి చేస్తుంది? నీ పరిస్థితిని మార్చివేస్తుంది. మరి నీవు ఎక్కడ ఉండాలి? యేసయ్య దగ్గరకు రావాలి. నీవు రావాలి అని యేసయ్య కోరుకుంటున్నారు. నీవు ఎక్కడ ఉన్నా నీ పరిస్థితి మారాలి. భర్త పరిస్థితి, భార్య పరిస్థితి, పిల్లల పరిస్థితి, కుటుంబ పరిస్థితి మారిపోవాలి అంటే దేవుని మాట ద్వారా పరిస్థితులు మారిపోతాయి. యేసయ్య మాట ద్వారా పరిస్థితులు మారిపోతాయి. యేసయ్యలో ఉన్న శక్తి ద్వారా నీ పరిస్థితి మారిపోతుంది. అందుకే దేవుని మాట, యేసయ్య మాట వినాలి ప్రజలు. యేసయ్యలో ఉన్న శక్తిని పొందాలి. కాబట్టి యేసయ్య దగ్గరకు నీవు నేను రావాలి. యేసయ్యకు ఇష్టమైన వారు ఎవరు? In whom God delights. Mark chapter 3 verses 20 to 30. ఇక్కడ రాయబడిన సత్యం 20 నుండి 30 వచనాల్లో ఏం జరిగింది? శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిందలు వేస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 20 నుంచి 30 వచనాలు. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. దయ్యాలను పారదోలితే అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, నామకార్థ క్రైస్తవులు అందరూ ఏమంటున్నారు? దూషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ కార్యాన్ని దూషిస్తున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, when people saw deliverance, they were rejecting the power of God. They were rejecting God's word.
They did not accept Jesus as their Lord. ప్రజలు దూషిస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, లోకానుసారమైన వాళ్ళు, నామకార్థ క్రైస్తవులు. ఆలోచన చేయండి, ఇది నేటి పరిస్థితి. మరి నీవు నేనేం చేయాలి? ఈ లోకములో పరిస్థితి ఎలా ఉన్నా మనము లోకాన్ని చూడకూడదు. లోకము నుండి వేరుపరచబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం. Christ Jesus separated you and I from this world. Therefore, come to the throne of grace. Listen to the word of God. When you listen to the word of God, God's will be revealed in your life. దేవుని మాట ద్వారా దేవుని చిత్తం నీలో బయలుపరచబడుతుంది. దేవుని చిత్తము ఎలా తెలుస్తుంది? యేసయ్య మాటలు వినటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, దేవుని మాటకు లోబడటం ద్వారా, పరిశుద్ధాత్మకు లోబడటం ద్వారా దేవుని చిత్తాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. హౌ డు యు నో ద విల్ ఆఫ్ గాడ్? హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్? బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ప్రేయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బై ఒబేయింగ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గాడ్స్ విల్ బి రివీల్డ్ టు యూ. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, యేసయ్య మాట ద్వారా దేవుని చిత్తాన్ని నీవు నేను తెలుసుకోగలుగుతాం. కీర్తన 48, కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ వచనం. Psalms chapter 40, Psalms 40 verse 8. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీవు నమ్ముచున్నావా దేవుని మాటను? దేవునిలో శక్తి ఉన్నది, యేసయ్యలో శక్తి ఉన్నది. యేసయ్య మాట ద్వారా స్వస్థత, విడుదల, విమోచన కలిగింది అని నీవు నమ్ముచున్నావా? యేసు దేవుడు నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని నీవు నమ్ముచున్నావా? దేవుని చిత్తము నీలో జరగాలి అని నీవు కోరుకుంటున్నావా? ఆలోచన చేయి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీవు నీ కుటుంబము, నేను నా కుటుంబము యేసయ్య ప్రణాళికలో ఉండాలి, దేవుని చిత్తములో ఉండాలి అని నీవు కోరుకుంటున్నావా? కీర్తన 143 10. Psalms 143 verse 10. ప్రార్థన చేయండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి. వాక్యమై ఉన్న యేసయ్య దగ్గరకు రండి. 143 10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అని కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వాక్యమై ఉన్న యేసయ్య ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని చిత్తాన్ని నీ భర్తలో, నీ భార్యలో, నీ తల్లిలో, నీ తండ్రిలో, నీ భవిష్యత్తులో, నీ కుమార్తెలో, నీ కుమారుడిలో దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. భయపడవద్దు, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. Do not be afraid. Do not worry about your situation. Pray to know the will of God. Listen to the word of God to know the will of God. Obey the word of God. Obey the Holy Spirit. Obey the Holy Spirit leading to know the will of God. దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్య ప్రణాళిక నీలో నాలో జరుగులాగున పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. విశ్వాసము ఉంచు, ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తము మన కుటుంబములో, పిల్లల జీవితాలలో, భర్తలో, భార్యలో, తల్లిలో, తండ్రిలో, కుమార్తెలో, కుమారుడిలో దేవుని చిత్తము నెరవేరులాగున పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. లెట్ us pray together. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలయ్యా. దావీదు వలె నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను, నా కుటుంబాన్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మదేవా, నీవే నా సహాయకుడవు. యేసు ప్రభువా, నీవు స్వస్థపరిచే దేవుడవు. మా అపరాధములను, మా దోషములను యేసయ్య నీ రక్తములో కడిగినందుకు వందనాలు. నీ చిత్తమే కృతజ్ఞత హృదయము కలిగి జీవించుట, పరిశుద్ధముగా జీవించుట నీ చిత్తము. ప్రజలందరూ మారు మనసు పొందాలి అన్నది నీ చిత్తము. అందరూ రక్షణ పొందాలి అన్నది నీ చిత్తము. ప్రతి విశ్వాసి కుటుంబము యేసయ్య రాజ్యములో ఒక బలమైన సాధనముగా వాడబడాలి అన్నది యేసయ్య నీ చిత్తము. స్వస్థత నీ చిత్తము. మంచి ఉద్యోగము, మంచి స్థితి,
పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా ఉండాలి అన్నది నీ చిత్తము తండ్రి. నీ చిత్తానికి లోబడే మనస్సు, నీ మాటకు లోబడే మనస్సు పరిశుద్ధాత్ముడా మాకు దయచేస్తున్నందుకు వందనాలు. అనేక సార్లు వాక్యమును నమ్మలేదు, నీ మాట నమ్మలేదు, అనుమానించాము. నన్ను క్షమించు, మమ్ములను క్షమించు. అవిధేయత చూపించాము, లోకానుసారముగా జీవించాము. మమ్ములను క్షమించండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ బిడ్డల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. మా అపరాధముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగినందుకు వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేయును. తండ్రి చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. అనుమానమును, భయమును, రోగమును, దేవుని చిత్తము ప్రతి విశ్వాసిలో జరగకుండా ఆపివేసే చీకటి అధికారాన్ని, దుష్టుని అధికారాన్ని, చేతబడుల శక్తులను, దయ్యపు అధికారాలను, సాతాను అధికారాలను, అనుమానపు అధికారాలను, అవిధేయతను, వాక్యానికి లోబడకుండా దేవుని చిత్తములో జీవించకుండా ఆపివేసే, అనుమానించే, అవిధేయత చూపించే, ఆజ్ఞకు లోబడకుండా చేసే, అంధకారములోకి, చీకటిలోకి, పాపములోకి నడిపించే చీకటి అధికారాలను యేసు నామములో పారదోలుతూ బడి బంధిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తము ద్వారా విడుదలను, సమాధానమును, పరిశుద్ధతను కలుగ చేసినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించటానికి ప్రతి కుటుంబము యేసయ్య రాకడలో బలమైన సాధనాలుగా వాడబడులాగున పరిశుద్ధాత్ముడా, తండ్రి చిత్తాన్ని నా జీవితములో, మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు. యేసయ్య, నీ మాటను నమ్మటానికి, నీ మాటకు లోబడటానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును యేసునామములో దూరపరుస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి తండ్రి చిత్తానికి లోబడే మనస్సు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.